కథాస్రవంతి. ఒక రైతు కథ. కథ రచన శ్రీ నరేద్దుల రాజారెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ నరేద్దుల రాజారెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో గల ఒక చిన్న కుగ్రామం తాటిమాకులపల్లిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సుమారు 20 సంవత్సరాల నుండి సాహితీ సేద్యం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యపుస్తకం గద్య భాగంలో వీరు రాసిన గెలుపు కథని పాఠ్యాంశంగా పెట్టుకున్నారు. సుమారు 200 పెద్ద కథలు, 100 దాకా పత్రికలు, మ్యాగజైన్లలో వచ్చాయి. అందులో ఈనాడు నిర్వహించిన కథల పోటీలో గెలుపొందిన కథ రైతు కథ మంచి ఆదరణ పొందింది. బాలల కథలు వివిధ పత్రికలలో వచ్చాయి. 1500 కవితలు దాకా వివిధ పత్రికలలో వచ్చాయి. బాలగేయాలు కూడా 150 దాకా పత్రికలలో వచ్చాయి. టెలిఫిల్ములకు కథ, మాటలు, పాటలు అందించారు. ప్రైవేటు ఆల్బంలకు పాటలు రాశారు. వీరు మొదటి పురస్కారం చిత్రావతి సాహిత్య కళాపీఠం సభలో ప్రశంసా పత్రంతో పాటు మొమెంటో అందుకున్నారు. దాదాపు 10 గౌరవ పురస్కారాలు అందుకున్నారు. బ్రతుకు చిత్రం అనే సంపుటి సామాజిక అంశాలతో కూడిన కవితలతో కవితా సంపుటాన్ని వెలువరిస్తున్నారు. పగలంతా వడిసెలరాయి పట్టుకుని గువ్వలు తోలాలి. సంతకాడికి ఇంటికి రాగానే పసులకు గడ్డేయాలి, పాలు పితకాలి. పొద్దున్నుంచి చెమట చుక్కలతో తడిబారిన శరీరాన్ని శుభ్రంగా కడుక్కుని గడపలోకి అడుగు పెట్టగానే, ఏమండి, అబ్బాయికి ఫీజు కట్టాలట, ఆన్లైన్ క్లాసులట, వాడికి సెల్ ఫోన్ కావాలని అడుగుతున్నాడు అంటూ భార్య బాధ్యత గుర్తు చేసింది. సరేలే కొనిద్దాం అంటూ ఒక్కడుగు ముందుకు వేశానో లేదో, ఏమండి, అమ్మాయికి పెళ్లి చేద్దాం, ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకుంటాం, ఆ పెళ్లిళ్ళ పేరయ్యి కబురు పెట్టండి, మంచి సంబంధం చూస్తాడు అంటూనే తుడుచుకోవడానికి గుడ్డముక్క చేతిలో పెట్టింది భార్య రాజ్యలక్ష్మి. అలాగే చేద్దాం అంటూనే వెళ్లి కంచం ముందర కూర్చున్నాను. ఆ పాపన్న లేడు, మీరలా బయటికెళ్ళగానే వచ్చాడు. మొన్న బోరేయడానికి చేసిన అప్పు ఎప్పుడు తీరుస్తారని అడిగాడు అంది పప్పు కూర అన్నంలోకి వడ్డిస్తూ భార్య. నేనేమీ మాట్లాడలేదు. అన్నం తినేసి వసారాలోకి వచ్చేశాను. అప్పు చేసి వేసిన పంట అంతో ఇంతో పండితే గడ్డి కూడా మిగలకుండా పోయింది. ఈసారైనా కాపుకొచ్చిందా అంటే అది లేకపోయే. రేపు కంకులు కోయాలి. కూలీల కోసం ఊర్లోకి బయలుదేరాను. మామూలుగా పనికొచ్చే సాలమ్మతో కలిసి రేపు కంకులు కోయాలి సాలమ్మ అన్నాను. 400 ఇస్తే వస్తాం అంది సాలమ్మ. గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది నాకు. అంత లేదే, మొన్న 200 ఇచ్చింది అన్నాను. పక్కూరు వెంకటేశం 400 ఇస్తామన్నాడు. ఆయనకు ఒక రేటు, నీకొక రేటునా? కుదరదు అనేసింది సాలమ్మ. ఆయనకు నాకు పోలికేంటి సాలమ్మ, ఆయన ఉద్యోగస్తుడు, నేను రైతు, కాస్త తగ్గించుకోండి అంటూ ఎలాగో 50 తక్కువ చేసి ఒప్పించుకున్నాను. మరుసటి రోజు పంట మొత్తం కోయించేసి గింజలు ఆరబోశాను. అమ్మకానికి పెడితే గాని డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి. ఆ రాత్రి వసారాలోనే పడుకున్నాను. సరిగ్గా రాత్రి 12 గంటలు. దక్షిణాదిలో మెరిసింది, ఉత్తరం ఉరివింది. అంతే, గుండె వేగం పెరిగింది. ఉన్న ఫలంగా భార్యను కొడుకును లేపి గింజల కుప్ప దగ్గరికి పరుగుతో వెళ్ళాం. అప్పటికే ఒక్కొక్క చినుకుతో మొదలైన వాన జోరుగా కురవసాగింది. గింజలన్నీ సంచులకు పోసే లోపే సగం గింజలు నీటిలో కొట్టుకుపోయాయి. మిగతావి ఇంటికి చేర్చినాం. ఏం చేయాలో అర్థం కాలేదు. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. ఉన్న వాటిని ఎండబెట్టి మార్కెట్కి తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యాను. నాన్న, సెల్ ఫోన్ లేకుంటే పాఠాలు వినలేకపోతున్నాను, ఎగ్జామ్స్ ఎలా రాయను? కొడుకు ఆవేదన కాళ్లకు అడ్డు తగిలింది. భార్య చీటీ చేతిలో పెట్టింది. ఏంటిది అని అడిగాను. ఇంట్లో సరుకులు మొత్తం అయిపోయాయి, ఏం కూర వండాలో అర్థం కాలేదు, అది సరుకులు పట్టి అంది భార్య. జేబులో పెట్టుకుని వెళ్ళాను. మార్కెట్లో మూటలు దింపగానే దళారులు డేగల్లా వాలిపోయారు. ఉన్న రేటునే కుదించి ధాన్యం తన్నుకుపోయారు. డబ్బు జేబులో పెట్టుకుని ఊరి వాకిట్లోకి అడుగు పెట్టానో లేదో కూలీలు ఎదురయ్యారు. ఉన్న డబ్బు వారి చేతిలో పెట్టి ఒట్టి చేతులతో ఇంటికొచ్చాను. నాన్న, ఫోన్ తెచ్చావా? గడపలోకి అడుగు పెట్టగానే కొడుకు ఎదురొచ్చాడు. సరుకులు తీసుకురాలేదా? వెనువెంటనే భార్య ప్రశ్న. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడే వస్తాను అంటూ అటించటే వెనక్కి తిరిగాను. కొడుకు కంట్లో నీళ్లు పెట్టుకుని లోపలికెళ్ళాడు. వాడికి చదువుకోవాలనే పట్టుదల చాలా ఉంది. నాన్న చదివించలేడనే బాధ ఉంది. ఎలాగైనా సెల్ ఫోన్ తీసి ఇయ్యాలని డబ్బు కోసం అప్పలనాయుడు దగ్గరికి వెళ్ళాను. మధ్యలో పాపన్న ఎదురొచ్చాడు. ఏవయ్యా రావుడు, నా దగ్గర అప్పు తీసుకుని తప్పించి తిరుగుతున్నావా? ఎప్పుడు ఇస్తావు? కాస్త కఠినంగా అడిగాడు.
నువ్విచ్చిన డబ్బుతోనే కదా బోరేశాను. బతుకుదామని బావి తవ్వితే బండ పడినట్లు అయ్యింది నా పరిస్థితి. దగ్గరలోనే తీర్చేస్తాను అన్నాను. ఈ మాట 2 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నావు, రేపు ఇచ్చేయి అంటూ కోపంగా వెళ్ళిపోయాడు పాపన్న. ఉన్నది కొద్ది పొలం, అందులోనే జీవనం. నీళ్లు పడితే పంట తీసి బతకవచ్చు, కూతురికి కొడుక్కి పెళ్లి చేయవచ్చన్న ఒక్క ఆశతో అప్పు చేసి 4 బోర్లు వేసినా ఫలితం లేదు. ఇలా అనుకుంటూనే అప్పలనాయుడు ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టాను. నన్ను చూడగానే చుట్ట తాగుతున్న నాయుడు కుర్చీ నుంచి లేచి నిలబడ్డాడు. ఏమయ్యా రావుడు, బాగున్నావా అన్నాడు అప్పలనాయుడు. ఏం బాగులే నాయుడు గారు అంటూ వచ్చిన విషయం చెప్పాను. నాయుడు గట్టిగా నవ్వేశాడు. ఎందుకు నవ్వాడో అర్థం కాలేదు. ఇప్పుడు రైతుకు అప్పు ఎవరిస్తారు చెప్పు? ఆ కాలం పోయింది రాముడు. రైతుకు అప్పు ఇవ్వడం, మట్టిలో పూడ్చడం రెండూ ఒకటే. వ్యాపారస్తులకు రోజువారీ వడ్డీకి తప్ప ఇంకెవరికి అప్పు ఇవ్వడం లేదు. ఇక వెళ్ళొచ్చు అంటూ లోపలికెళ్ళి మొహం మీదే తలుపు వేసేశాడు అప్పలనాయుడు. కళ్ళలో నీళ్లు తిరిగాయి నాకు. తుడుచుకొని వెనక్కి తిరిగాను. తిన్నగా బజార్లోకి అడుగుపెట్టాను. జనాలందరూ దిగుడు బావి గట్టు వైపు పరుగులు పెడుతున్నారు. ఏం జరిగింది అని ఒకరిద్దరిని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. నేను కూడా వెళ్ళాను. బావి దగ్గర జనాలు గుంపుగా ఉన్నారు. ఆ గుంపులోంచి ఎవరో ఆడవాళ్ళ ఏడుపు వినిపిస్తోంది. అక్కడున్న కొందరు నా వైపు అదోలా చూశారు. జనాలను తోసుకుంటూ ముందుకెళ్ళి చూసేసరికి గుండె ఆగిపోయినంత పనైంది. కొడుకు చెట్టుకు విగతజీవిగా వేలాడుతున్నాడు. నాన్న చదివించలేడని నిర్ణయించుకున్నాడేమో, ఇంట్లో ఇబ్బందులు చూసి కలత చెందాడేమో. ఏదైతేనేమి ఒక్కగానొక్క కొడుకు కనుమరుగయ్యాడని దుఃఖానికి ఆనకట్ట వేయలేకపోయాను. భార్య సొమ్మసిల్లి పడిపోయింది. కర్మకార్యం ముగించామన్న మాటే గాని ఇంట్లో మునుపటి కళలేదు. కష్టాలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నాం. ఆ రోజు ఊరంతా జాతర చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు. జాతర సంగతి దేవుడెరుగు. ఊర్లో అందరూ తునకలు తింటుండారు. అమ్మాయికైనా తీసుకురండి అంది భార్య. పాత స్నేహితుడు రంగడి దగ్గరికి వెళ్తున్నాను. మధ్యలో రచ్చబండ దగ్గర సమావేశం పెట్టారు. చూద్దామని వెళ్ళాను. రైతుల గురించి, వారి కష్టాల గురించి సమావేశపు పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు. కష్టపడి పంట వేస్తే కూలీలకు సగం, దున్నకానికి సగం, మందులకు సగం పోయి అంతో ఇంతో చేతికొస్తే మార్కెట్లో దళారీకి కాస్త పోతుంది. ఒట్టి చేతులతో ఇంటికి వచ్చే పరిస్థితి రైతుది అంటూ చెబుతున్నాడు. అక్కడ నుండి నేరుగా మిత్రుడి దగ్గరికి వెళ్లి విషయం చెబితే, చేతిలో పైసా లేదు రాముడు, మా ఆవిడ కూడా కూరగాయలాగా చింతపులుసు చేసింది అనేశాడు. తిరుగుముఖం పట్టాను. వస్తుంటే పెళ్లిళ్ల పేరయ్య ఎదురొచ్చాడు. సంబంధం చూశాడట. వచ్చే శనివారం మంచి రోజు, పెళ్లికొడుకు తరఫు వాళ్ళని రమ్మని చెబుతానన్నాడు. సరే అన్నాను. విషయం ఇంట్లో చెప్పగానే భార్య ముఖంలో సంతోషం తాండవించింది. కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం. ఆ రోజు రానే వచ్చింది. అమ్మాయిని చూడ్డానికి అబ్బాయి తరఫు వాళ్ళు వచ్చారు. ఇల్లు, వాతావరణం, పద్ధతులు అన్నీ బాగా నచ్చాయి వాళ్లకు. వాళ్ళేమో ఒప్పేసుకున్నారు. సంబంధం కుదిరిందని తెలియగానే గుండె కొంచెం బరువెక్కింది. ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ మాట్లాడేసుకున్నాక కార్యం ఎలా ముగించాలా అని దిగులు పుట్టింది నాలో. పంట లేదు, ఆదాయం లేదు, ఇల్లు గడవడానికి ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా అమ్మాయి పెళ్లి చేసి పంపేస్తే తర్వాత సంగతి ఆలోచించవచ్చులే అని తిరిగి అప్పలనాయుడు వద్దకే వెళ్లి విషయం చెప్పాడు. భూములు పెద్దగా రేటు పలకడం లేదు రాముడు. అందులో మీ భూమి రహదారికి దూరంగా ఉంది. ఇక ఎన్నేళ్లైనా ఆ భూమి రేటు 1,00,000కు మించి పెరగదు. ఆలోచించుకో అన్నాడు అప్పలనాయుడు. ఏ రేటైనా తప్పదు. ఒక రేటు నిర్ధారణ చేసి అగ్రిమెంట్ కాగితాలపై సంతకం చేసి కొంత పైకం తీసుకుని ఇంటికొచ్చాను. భార్య బట్టలు తుకుతూ కూర్చుంది బయట. విషయాన్ని తడబడుతూనే చెప్పాను. గుడ్లప్పగించి చూసింది నా వైపు. అమ్మాయికి పెళ్ళిడు దాటిపోయింది. చేయకపోతే సమాజంలో చులకనైపోతాం. తప్పదు, చేయాలి కదా అన్నాను. అలాగే చేద్దాం అంది. కొంత పొలం అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేసేశాను. ఇప్పుడు ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. మిగిలిన పైకంతో ఈ ఏట పంట పెడదామని నిర్ణయించుకున్నాం. అనుకున్న విధంగానే సకాలంలో వర్షం పడింది. నేలను చదును చేసి విత్తనం పూడ్చాను. 2 నెలలు తిరిగేసరికి పంట ఏపెత్తున పెరిగింది. నా సంతోషానికి అవధుల్లేవు. దిష్టిబొమ్మ కూడా పెట్టించాను. ఎరా రాము, ఆ దృష్టవంతుడివి, పంట చాలా బాగొచ్చింది. అప్పులన్నీ తీర్చేసి సంతోషంగా ఉండు అన్నాడు నా చిన్ననాటి స్నేహితుడు రంగడు. నిజమే, ఈ ఏట ఎలాగైనా అప్పు తీర్చేయాలి మనసులో అనుకున్నాను. శ్రద్ధగా పనిచేసి కలుపు తీయించాను. డబ్బు బాగానే ఖర్చు పెట్టాను. ఈ ఏటితో కష్టాలు తీరిపోతాయని నా భార్య సంతోషపడుతోంది. పంట కోత కోయించాను. నేలపై వెరగ్గాసిన చెట్లను చూడ్డానికి ఊరాళ్ళందరూ వస్తున్నారు. మన ఊరిపైన పంట నీదే, ఇలా పండితే ఇంకేముంది, రైతు బాగుపడిపోడు అంటున్నారందరూ.
ఆ రోజు రాత్రి టీవీ చూస్తూ కూర్చున్నాను. 7 గంటల వార్తలు వస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందట. నేలపై చెట్లు నానిపోతే కాయ పనికిరాదు, పైగా ధర పలకదు. కాయలు ఇంటికి చేరాలంటే ట్రాక్టర్ సహాయం కావాలి. పొరుగురి రామంజీకి ఫోన్ చేశాను. పని చేయలేదు. ఆ ఊరికి వెళ్ళక తప్పడం లేదు. రోడ్డు మార్గంలో ఆటోలు చాలా తక్కువ. ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. అడ్డదారిలో నడిచి వెళితే 3 ఫర్లాంగుల దూరం. తెల్లవారుజాము లేచి బయలుదేరి వెళ్ళాను. ఆ ఊరికి చేరేపాటికి అన్నం పొద్దు దాటిపోయింది. ఎలాగో రామంజని కలిశాను. ట్రాక్టర్ దున్నకానికి వెళ్ళింది, మధ్యాహ్నం పైన వస్తుంది, రాగానే వెంటనే పంపిస్తాను అన్నాడు. ఉన్నది అదొక్కటే. సరే అనక తప్పలేదు. ఒకప్పుడు 4-5 ట్రాక్టర్లు ఉండేవి. వర్షం లేక బోర్లు చెరువులు ఎండిపోగానే అవి అమ్మేసి బతుకు తెరువు కోసం పట్నం వెళ్ళిపోయారు. నేను ఇంటికి బయలుదేరాను. అరఫర్లాంగ్ దాటనో లేదో తూర్పు దిక్కు నుంచి మేఘాలు కమ్ముకొచ్చాయి. ఒక్కొక్క చెనుకు పట్టడం మొదలైంది. దిగులుతో ఇంటికి ఫోన్ చేశాను. భార్య ఎత్తి ఇక్కడ వర్షం రాలేదు అని చెప్పగానే హమ్మయ్యా అనుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాను. వర్షం జోరందుకుంది. వడిసెల రాళ్లతో కొడుతున్నట్లు గాలివాన ఎక్కువైంది. నడవడానికి కాలేదు. పక్కనే ఉన్న చెట్టు కింద తలదాచుకున్నాను. ఉరుగురు మెరుపులతో బీభత్సం సృష్టిస్తోంది. కాసేపటి తర్వాత తగ్గుముఖం పట్టగానే ఇంటికి బయలుదేరాను. అక్కడి పరిస్థితి ఎలా ఉందోనని భార్యకు ఫోన్ చేశాను. రింగ్ అయ్యింది, తీయలేదు. వేగంగా ఇంటికి చేరుకున్నాను. ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్ళినట్టు అర్థం కాలేదు. పొలం దగ్గరికి పరుగులు పెట్టాను. జనాలందరూ గొడుగును పట్టుకుని నిల్చున్నారు. అందరినీ తోసుకుంటూ వెళ్లి చూశాను. గుండె ఆగిపోయినంత పనైంది. పంట మొత్తం ఊడ్చుకుపోయింది. భార్య సొమ్మసిల్లి పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. భయంతో గుండె పట్టేసి చనిపోయిందని చెప్పగానే అక్కడే కూలబడిపోయాను. ఏం జరిగిందో తెలియదు. మెలకు వచ్చేపాటికి కూతురు ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలుచుంది. అల్లుడు పక్కనే కూర్చున్నాడు. 2 వ్యక్తులు నా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఎవరు మీరు అని అడిగాను. రాముడు గారు, మీ పంట నష్టపోయిందని తెలిసింది, నష్టపరిహారం రాసుకుందామని వచ్చాం అన్నాడతను. గట్టిగా నవ్వేశాను. అదేంటో వెంటనే ఏడ్చేశాను. మీరు ఇవ్వాల్సింది పంట నష్టం కన్నా ముందు పరువు నష్టం. అప్పు చేసినప్పుడు మీరు లేరు. పస్తులు పడుకున్నప్పుడు మీరు లేరు. కొడుకును పోగొట్టుకున్నప్పుడు మీరు లేరు. జీవనం జరగక ఆస్తిని అమ్ముకున్నప్పుడు మీరు లేరు. చివరికి భార్య గుండె ఆగి చనిపోయినప్పుడు మీరు లేరు. ఇప్పుడొచ్చి దేనికి నష్టపరిహారం చెల్లిస్తారండి? అందరూ ఉన్నప్పుడే దిక్కులేంది ఒంటరివాణ్ణి, ఇవన్నీ అవసరమా అంటూ 2 చేతులు జోడించాను. కూతురి వైపు చూసి, రైతుగా పుట్టడం అదృష్టమే, కానీ పేద రైతుగా పుట్టకూడదమ్మా అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాను. అల్లుడు దేవుడు కాబట్టి నన్ను తన వద్దే పెట్టుకున్నాడు. అదే తడవు నాగలి పట్టింది లేదు. మీరింతవరకు ఒక రైతు కథ విన్నారు. రచన శ్రీ నరెద్దుల రాజారెడ్డి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఈనాడులో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.